సార్ నమస్తే అండి. నమస్కారం. గాలి జనార్దన్ రెడ్డి గారికి చిట్ట చివరికి శిక్ష ఖరారు చేసింది సిబిఐ కోర్టు, నాంపల్లి సిబిఐ కోర్టు. ఎలా చూడాలి సార్? ఖచ్చితంగా ఈ రాజకీయ దొంగలు వీళ్ళు, ఇలాంటి వ్యక్తులు ఖచ్చితంగా శిక్ష పడాలండి. ఎందుకంటే అది సామాన్యమైన వేల కోట్ల రూపాయల మైనింగ్ కేసు. అది అప్పుడు 2009-10లో అనుకుంటారు. అది చాలా చాలా పెద్ద కేసు. అప్పట్లో సంచలనం సృష్టించిన కేసు. సబితా ఇంద్రారెడ్డి గారు కూడా ఉన్నారు అందులో. అప్పుడు ఆమెకి తీర్పు క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాడికి కూడా 7 సంవత్సరాలు జైలు శిక్ష పడిందంటే ఆయన కోర్టును కూడా తప్పుదో పట్టించాలని చూశాడు. అప్పట్లో జడ్జి గారికి ఏదో అమౌంట్ ఇచ్చి బెయిల్ తెచ్చుకోవాలని చూశాడు, దొరికిపోయాడు. అవన్నీ జరిగింది. కానీ ఇన్నాళ్లకు శిక్ష పడడం మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వేల కోట్ల ప్రజాస్వామ్యం దుబ్బేసినటువంటి ఈ రాజకీయ దొంగలు ఎప్పటికైనా శిక్షించబడాలి అని కోరుకుంటాడు ఎవడైనా. కానీ ఒక్క మైనింగ్ కేసులోనే గాలి జనార్దన్ రెడ్డికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడితే, మరి 32 కేసులు ఉన్నటువంటి సిబిఐ కేసులు 32 కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆయనకి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఒకసారి ఊహించండి. వీళ్ళు రాజకీయం అడ్డు పెట్టుకుని వేల కోట్లు లక్షల కోట్లు దోసేసి పేదవాడుగానే ఉండిపోతున్నాడు, కోటీశ్వరుడు అయిపోతున్నాడు. ఈ రాజకీయ దొంగలకి ఇది ఒక గుణపాఠం కావాలి. ఫస్ట్ రాజకీయాల్లో ఉండి కబ్జాలు చేసేవాళ్ళు, దోపిడీలు చేసేవాళ్ళు, ఇలాంటి వ్యక్తులు అందరూ కూడా ఏదో కంపెనీ పేరు మీద డబ్బులు సంపాదించి, వేల కోట్లు సంపాదించి, 100 కోట్లు సంపాదించేసి ప్రజాధనాన్ని వాళ్ళ ఇష్టానురీతిగా దోషేస్తున్నటువంటి ఈ రాజకీయ దొంగలకు ఖచ్చితంగా పట్టుబడాలి. ఖచ్చితంగా వారందరికీ శిక్షలు పడాలి. రేపు పొద్దున్న ఎవడైనా ఏదైనా స్కామ్ చేయడానికి భయపడాలి. ఈ 7 సంవత్సరాల కేసుతో మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ మాత్రం భయపడుతూనే ఉంటుంది నాకు తెలిసి. ఓకే, సబితా రెడ్డి క్లీన్ చిట్ కూడా ఎలా చూడాలి అంటే ఆమెకి సంబంధం లేదని కోర్టు చెప్పిందండి. మీరేం నమ్ముతున్నారు? ఖచ్చితంగా అండి. అప్పట్లో వాళ్ళు ఇచ్చింది కొద్దిపాటి పర్మిషన్ అయితే అతను కొన్ని 100 ఎకరాలు తోవేసాడు. కాబట్టి వీళ్ళ పర్మిషన్ లేదు. పర్మిషన్ లేకుండా ఆయన తోవాడు కాబట్టి ఆయనకి శిక్ష పడింది. వీళ్ళ పాత్ర లేదు కాబట్టి వీళ్ళు నిర్దోషులుగా బయటపడ్డారు. ఓకే, ఇక చూడబోతే కనుక మరి మనీ రికవర్మెంట్ ఏమైనా జరిగే అవకాశం ఉందంటారా? ఓన్లీ వాళ్ళ శిక్ష పడటమేనా? అంటే ఇప్పుడు చాలా నష్టపోయింది ప్రభుత్వం, ప్రజల ఆస్తి నష్టపోయింది. మరి దాన్ని రికవర్ చేసే ఉన్న ఉద్దేశం ఉందా? వీళ్ళు బినామీ పేరు మీద ఆస్తులన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటారు. వీళ్ళు రాజకీయ దొంగలు ఈ ట్రాన్స్ఫర్ చేసేసుకుంటారు. మరి రికవరీకి అప్పట్లో కొద్దిగా ఏదో రికవరీ చేసినట్టున్నారు. పూర్తిగా మనకు అవగాహన లేదు. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కేసులో మొన్న 733 కోట్లు ఎన్నో మళ్ళీ ఈడీ అటాచ్ చేసింది. ఇలాగే ఈ రాజకీయ దొంగ ఎవడైనా కానీ, అది జగన్మోహన్ రెడ్డి అయినా గాలి జనార్దన్ రెడ్డి అయినా ఖచ్చితంగా శిక్షించబడాలి. జనాల రేపొద్దున ఎవడన్నా రాజకీయ నాయకులు ఎవడైనా కానీ దోపిడీ చేయాలంటే భయపడాలి. కాబట్టి వాళ్ళు 7 సంవత్సరాలు ఒక కేసులో పడింది. జగన్మోహన్ రెడ్డి 32 కేసుల్లో ఇంకా ఎక్కువ పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ.